స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు నష్టపోయి 70,000 పాయింట్ల ఎగువన కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు కోల్పోయి 21,000 ఎగువన కొనసాగుతోంది. నెస్లే ఇండియా, భారతి ఎయిర్టెల్, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగుతుండగా ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, హెచ్యుఎల్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, స్టాక్ మార్కెట్స్ ఒదుడు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొత్త ఏడాది ప్రారంభం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్ల భయాలను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్లు ఇంకెంతకాలం ర్యాలీ కొనసాగిస్తున్న ఆందోళన అయితే ఇన్వెస్టర్లో మొదలైన పరిస్థితి కనపడతా ఉంది. ఇన్వెస్టర్లంతా కూడా ఆచితూచి అడుగు వేస్తా ఉన్న పరిస్థితి అయితే మనకు తాజాగా ఇప్పుడు ట్రేడ్ అవుతున్న మార్కెట్ బట్టి చూస్తే తెలుస్తా ఉంది. ఇవాళ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 600 పాయింట్లతో సెన్సెక్స్, నిఫ్టీ 154 పాయింట్ల నష్టాలతో ప్రారంభమైన పరిస్థితి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే మనకు కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆసియాలో అనేక మార్కెట్లు కూడా ఈ రోజు బలహీనమయంగా ప్రారంభమైన పరిస్థితి కనపడుతుంది. దీని తోడు అంతర్జాతీయ మార్కెట్ లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణులు కూడా ప్రధానంగా మార్కెట్ల పతనానికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు అమెరికా అలాగే ఐరోపా మార్కెట్లు నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా పనిచేయలేదు. ఈ రోజు ఆసియా పసిఫిక్ మార్కెట్లు మాత్రం మిశ్రమంగా కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, మహీంద్రా, హీరో మోటార్స్, ఎన్టీపీసీ లాంటి షేర్స్ మాత్రం లాభాల్లో కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే దివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియా లాంటి కూడా ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. సంవత్సరం రెండో రోజే భారీ నష్టాలతో కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్స్ కూడా ఆచితూచి ట్రేడింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటది, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మన జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ విదేశీ మార్కెట్లు ఎలా మూవ్ అవుతాయి అనే దాన్ని బట్టి భవిష్యత్తులో ట్రేడింగ్ నడుస్తుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. స్మిత. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.